జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఏంటి, జనవరి నుంచి డిసెంబర్ అంటున్నారు, మనకి తెలుగు మాసాలు అయితే యుగాది నుంచి యుగాది వరకు కదా అనుకోవచ్చు. కానీ ఈ మనకు తెలుగు సంవత్సరాలలో మనకి అలా ఉంటుంది, కానీ అది మనకి ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ కూడా మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా చెప్తే మీకు కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ కూడా క్యాలెండర్ సంవత్సరం ప్రకారంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తారు కాబట్టి ఈ మాసాలని చెప్పుకోవడం వల్ల ఎలా ఉంటుంది, ఏ మాసాలు ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎన్ని రకాల రంగాల్లో ఉన్నా, ఎంత చదువుకున్నటువంటి ఏదైతే చదువుకుంటారో దానికి సంబంధించి కాకుండా వేరే చేస్తూ ఉంటారు. డిగ్రీ చదువుతారు, రిక్షా తొక్కుతారు, బీటెక్ చేస్తారు, ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అలానే మనకి చదువు లేని వాళ్ళు మంచి రాణిస్తూ ఉంటారు. ఈ తులారాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే గత కొంత 10 సంవత్సరాలు కూడా తులారాశి నేను చూసిన దాని ప్రకారంగా ఎట్లా ఉంటుందంటే ఏదైతే చదువుకుంటారో దానికి సంబంధం లేకుండా జాబులు కానీ బిజినెస్ కానీ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి అన్సాటిస్ఫైడ్, వాళ్ళకి నచ్చినది చేసుకోవాలి అనుకున్నా చేసుకోలేని పరిస్థితి, ముందుకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు. కానీ దానికి భిన్నంగా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రహరీత్యా దోషాలతో బాధపడేటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ తులారాశి అనగానే అట్రాక్టివ్ ఫేస్, అట్రాక్షన్గా ఉంటారు. ఎవరినైనా హిప్నటైజ్ చేశారా అన్న విధంగా ఉంటారు. కాబట్టి శుక్రుడు భగవానుడు ఈ తులారాశికి అధిపతి కాబట్టి, అలానే ఈ శుక్రుడు భగవానుడు ఈ తులారాశి నుంచి మనకి తులారాశి నుంచి మనకి సంవత్సరం మొదటి భాగంలో ఇక్కడ కుంభరాశిలో ఉన్నారు. ఈ కుంభరాశి నుంచి మనకి సంవత్సరం మధ్య భాగానికి అంటే జూన్ మాసానికి వచ్చేటప్పటికి సింహరాశికి, ఈ సింహరాశి నుంచి కన్యారాశికి అట్లా వస్తుంటాడు. కాబట్టి మీకు ఏదైతే ఉందో సంవత్సరం మధ్య నుంచి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎవరైనా తులారాశి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ ఈ మాసాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టయితే వెంటనే పిల్లలు పుట్టేసి వాళ్ళు కూడా జీవిత భాగస్వామి బాగుండి ఆ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఏదైతే మనకి ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ ఈ మాసాల్లో పెళ్లి చేసుకున్నటువంటి తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కనుక వీళ్ళు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా విదేశానికి ప్రయత్నం చేయాలనుకుంటే కనుక మార్చి, ఏప్రిల్, మేతో పాటు జూన్ మాసం కూడా మీరు విదేశానికి ప్రయత్నం చేయొచ్చు. అలానే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా అది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే చూసుకుంటే మీకు మంచిది. ఇప్పుడు చూసుకున్నా కూడా మీకు చుక్కెదురు వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి మార్చి 29వ తారీఖున ఏదైతే గ్రహాలు ఉన్నాయో, ఇది అతిపెద్ద గ్రహం శని గ్రహం ఏదైతే ఉందో, ఈ శని భగవానుడు మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతూ ఉంది. అలానే మే 15వ తారీఖున మనకి రాహుకేతులుగా మారుతున్నారు. కాబట్టి ఈ కుజదోషంతో బాధపడేటువంటి వాళ్ళు కానివ్వండి, రాహుకేతు దోషంతో బాధపడేటువంటి వాళ్ళు, ఈ పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, అలానే నరదిష్టి, నరకోష్ఠతో బాధపడేటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఈ జనవరి మాసం మనకి 13వ తారీఖున మహాకుంభమేళ అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ మహాకుంభమేళలో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక, మహాకుంభమేళ స్నానం ఆచరించండి, కాశీ అందుకే వెళ్ళాలా, గంగా, యమున, సరస్వతిలో స్నానం చేయాలా అనేది కాకుండా మీకు సమీప దూరంలో ఉంటుంది నదులు, ఏర్లు, సెలయేర్లు, కొనియేర్లు, అలానే మనకి గుండాలు, సముద్రాలు, తీరాలు, కాలువలు ఇలా ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడైనా సరే మీకు సమీప దూరంలో స్నానం ఆచరించినా కూడా అక్కడ స్నానం ఆచరించామని భావించవచ్చు. ఈ స్నానం ఆచరించినప్పుడైతే కనుక అక్కడ సముద్ర తీరంలో ఉండేటువంటి మట్టి కానీ, ఇసుక కానీ తీసుకొచ్చేసి ఇంట్లో భద్రపరిచేసి ఆ 11 రోజులు మిమ్మట అనంత స్నానం అని చెప్పేసి దాంట్లో వదిలిపెట్టినట్టయితే కనుక మీకు ఇంట్లో ఉన్నటువంటి చెడు దోషాలు, ఇంట్లో ఉన్నటువంటి చెడు నెగిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, మీ బాడీ మీద ఉన్నటువంటి నెగిటివిటీస్, మీకు ఏదైనా దెయ్యాలు, భూతాలు, గాలులు చోకినా కూడా ఈ తులారాశి వాళ్ళకి మైండ్ సెట్ బాగాలేకపోయినా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, ఆరోగ్యరీత్యా బాగాలేకపోయినా, ఇలా ఏమన్నా ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా మీరందరూ కూడా స్నానం ఆచరించడం వల్ల మంచి జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా సరే ఈ యొక్క మహాకుంభమేళ 40 రోజులు స్నానం ఆచరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అమావాస్య ముందు రోజు, పౌర్ణమి ముందు రోజు కనుక మీరు స్నానం ఆచరించినట్టు 12 మాసాల్లో ఏ మాసమైనా సరే మీరు ఈ పౌర్ణమికి, అమావాస్య ముందు స్నానం ఆచరించినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్న గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి దోషాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, మీకు ఏదైతే నరదిష్టి, నరఘోష, శని దోష ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి తులారాశి వాళ్ళందరూ కూడా 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మీకు ఈ కోర్టు సంబంధించిన కానీ, విదేశానికి సంబంధించిన కానీ ఏదైతే ఉందో ఆగస్టు నెలలో పెట్టుకుంటే మీకు జూలై, ఆగస్టు పెట్టుకుంటే కనుక రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే మీకు సంబంధాలు వచ్చేసి తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి,
అలానే అమ్మాయి సంబంధం కుదరాలంటే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీకి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేలా ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ తూర్పు దిశ నుంచి ఏప్రిల్ తర్వాత మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే తులారాశిలో పుట్టినటువంటి పురుషుడికి సంబంధం కుదిరితే ఎలాగుంది. కాబట్టి అలానే ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా తులారాశిలో పుట్టినటువంటి పురుషుడికి కుదిరేలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మే నెలలో ప్రయత్నం చేసినట్టయితే ఆ మేర మీకు సంబంధం కుదిరేలా ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. చదువు కోసం అయితే అడ్వకేట్స్, డాక్టర్స్ లాంటివి అయితే మీకు ఈ 2020 సంవత్సరంలో రాణిస్తాయండి. మెడికల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది బాగా రాణించేలా ఉంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళకి మెడికల్ సంబంధించినటువంటి కోర్సులు, మెడికల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, మెడికల్ సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళాలనుకున్నా బాగా రాణించేదానికి ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే రాణిస్తారు. అలానే మనకి ఇంకా కొన్ని బాగుండాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక ఈ యొక్క తులారాశి వాళ్ళకి అదృష్టం అనేది రాణిస్తుంది. అందులో మేర ఈ పరిహారం ఏంటంటే మీకు సమీప దూరంలో ఎక్కడైనా శివాలయం కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం, అలానే రాఘవేంద్ర స్వామి ఆలయం, దక్షిణామూర్తి ఆలయం, అలానే మనకి సాయిబాబా గారిది, ఇలా గురువుకు సంబంధించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో కనుక మీరు అభిషేకం చేయిస్తే కనుక ఒక గురువారం రోజున అభిషేకం చేయించడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి ఈ 2025 సంవత్సరంలో రాణించేందుకు, రారాజులుగా జీవించేందుకు ఈ పొలిటీషియన్స్ కానీ, సినిమా ఫీల్డ్ కానీ, మీకు విఐపీస్ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో ఈ వ్యాపారస్తులందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి 2020 సంవత్సరంలో మంచి గుర్తింపు వచ్చేసి అవార్డులు పొందే స్థాయికి మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆమె చిన్న చిన్న పరిహారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే గురువు ఆలయం ఉందో ఆ గురువు సంబంధించినటువంటి ఆలయాల్లో కనుక మీరు అభిషేక అర్చన చేపిస్తే మంచి జరుగుతూ ఉంది. మీకు లోహాలను ఉంటాయి, పంచలోకాలు ఏవైతే ఉన్నాయో, పంచలోహాలు అంటే రాగి, ఇత్తడి, ఇనుము, అలానే బంగారం, ఇలా పంచలోకాలు ఏవైతే ఉన్నాయో వీటితో మీరు ఒక కడిమి వేసుకోవటమా, ఉంగరం వేయించుకోవటమా, లేకపోతే కనుక ఎవరికైనా దానం ఇవ్వడమా, లేదా ఆ గ్రహాల మీద ఏదైతే శని భగవానుడిది, రాహువు, కేతువు, శుక్రుడు, ఇలా బుధుడు గ్రహం ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల మీద కనుక మీరు చిన్న చిన్న ఇంత కాయిన్స్ చేపించి లోహాలతో ఆ స్వామివారి ముందు అంటే ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల మీద మీరు ఉంచినట్టయితే మీకు మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం మొత్తంలో నేను చెప్పేటువంటి గ్రహాల మీద పెట్టేటువంటి లోకాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇవి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. పౌర్ణమికి ముందు కానీ, అమావాస్య ముందు కానీ చేయండి. మీకు సంవత్సరం మొత్తం కూడా బాధించేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మంచి అదృష్టం అనేది మీకు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు ప్రతి నెల అమావాస్య ముందు కానీ, పౌర్ణమి ముందు కానీ ప్రతి నెల కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మంచి రెమెడీ ఏంటంటే మీకు ఒకటి నిమ్మకాయ తీసుకోండి, గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, అలానే మీకు ఏదైతే నువ్వులు ఉన్నాయో నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకొని మీకు తల చుట్టూతో 7 టైమ్స్ ఇలా క్లాక్ వైజ్గా కనుక 7 టైమ్స్ తీసేసుకొని మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదులుంటే వాటిలో వేసినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలతో పాటు నరదిష్టి, నరఘోష తొలగిపోయేసి మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రతి వారం చేసుకున్నా కూడా పర్వాలేదు. వారం అయితే ఆదివారంలో చేసుకోవాలి, లేదా పౌర్ణమి ముందు రోజు, అమావాస్య ముందు రోజు కనుక మీరు చేసుకున్నట్టయితే మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. 2020 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం కూడా రాణిలా రాజుల్లా పాలించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.